పెనుమాక ప్రాంతవాసిగా రాజధాని ప్రాంతవాసిగా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. రాజధానికి మణిహారం లాంటిది ఈ స్టీల్ బ్రిడ్జి. ఈరోజు సీట్ యాక్సెస్ రోడ్ ఇక్కడ నుంచి మరి వడ్డమాను వరకు స్ట్రైట్ కట్ అండ్ రైట్గా వెళ్తూ ఉంది. ఈ రోడ్డు రాజధానికి రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ కానీ రవాణా సౌకర్యానికి కానీ ప్రజలు అటు ఇటు తిరగడానికి కానీ ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలకి అందుబాటులో బాగా ఉపయోజనకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ స్టీల్ బ్రిడ్జ్ రాకముందు అసలు అమరావతికి వెళ్ళాలంటే ఎలా ఉండేది, అసలు ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉండేవి? ముఖ్యంగా ఇదివరకు ఈ బ్రిడ్జి కట్టక ముందు మీరు చూస్తూనే ఉన్నారు, కరకట్ట మీదకి వెళ్ళాలంటే ట్రాఫిక్ సమస్య. మరి ఊళ్ళో ఉండవల్లి సెంటర్ మీదకి వెళ్ళాలంటే ట్రాఫిక్ చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఈ బ్రిడ్జి వేయడం వల్ల రాజధానిలో కనెక్టివిటీ చాలా సులభతరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ అంటే ఈ 2 ఏళ్లలో అమరావతి అభివృద్ధి జరుగుతుందా? అసలు మీ అభిప్రాయం ఏంటి, జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ 2 ఏళ్లలో అభివృద్ధి ఎంత జరిగింది అనేది ఈ సీట్ యాక్సెస్లో కూడా స్లోగా బండేసుకుని 2 వీలర్ కానీ కారు కానీ వేసుకెళ్ళి చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి అసెంబ్లీ వరకు కూడా న్యాయస్థానం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఈ సీట్ యాక్సెస్ రోడ్డు రాబోయే రోజుల్లో రాజధానికి మరో మణిహారం లాంటిది. మరి ఇప్పుడు చాలామంది కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు కదా, అమరావతిలో అభివృద్ధి ఏమీ జరగడం లేదు, అంత అవినీతి తప్పితే ఏమీ లేదు, అంతా గ్రాఫిక్స్, ఇది ముంపు ప్రాంతం, ఇక్కడ ఏమీ జరగడం లేదని మాట్లాడుతున్నారు కదా. మరి అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఈరోజు ఇంత అభివృద్ధి మీరు డైరెక్ట్ ఓపెనింగ్ అయింది కదా, మీరేం చెప్తారు వాళ్ళకి? అభివృద్ధి జరగలేదు, ఇది అంతా బుస్సు మీద మామూలుగా ఆల్ట్రేషన్ గ్రాఫిక్స్ అన్న వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. రాజధాని వాసిగా మీరు ఎవరైతే గ్రాఫిక్స్ అన్నారో మా ఎమ్మటే వస్తే మిమ్మల్ని దగ్గరుండి జై అమరావతి అని చెప్పేసి రాజధానిలోకి మీరు అడుగు పెట్టాలా. అడుగు పెడితే మేము రాజధానిలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో మేము నిరూపిస్తాం, మేము చూపిస్తాం. రాజధాని వాసిగా జరగట్లేదు, ఇక్కడేదో అవినీతి జరుగుతుందని మీరు అంటే కనుక మీరు వస్తే దాన్ని నివృత్తి చేయడానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. 24 అవర్స్లో రాజధాని వ్యక్తిగా మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ కొత్తగా అమరావతిలో ఇన్ని వేల కోట్ల రూపాయల పనులు, వేలాది మంది కార్మికులు పనిచేస్తుంటే, రేయింబగుల్లో కష్టపడి పనిచేస్తుంటే అమరావతి కాదు ఇప్పుడు కొత్తగా మావిగన్ అని మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అమరావతి ఎంత జరుగుతుంటే కొత్తగా రాజధాని మళ్ళీ మావిగన్ ఎందుకు? మావిగన్ ఎందుకు అంటే రాజధాని పేరు అసలు పలకటమే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. 3 రాజధానులు 2018లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం కోల్పోయినాక 2018 నుంచి రాజధానిని ఎంత నరక యాతన పెట్టారో రాజధాని రైతులకు తెలుసు, రాజధాని రైతు కూలీలకి అందరికీ తెలుసు. ఇది చేసినాక బాబు గారు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ మళ్ళా కొనసాగుతూ ఉంది. మన వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి మావిగన్ అనే ఎత్తు అదివరకు కూడా 3 రాజధానులు అనే మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు కూడా మావిగన్ అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే కంటెంట్తో వల్ల కనుక వాళ్ళు అసెంబ్లీకి రేపు మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్కి రమ్మనండి, ఈ 11 సీట్లు కూడా రావని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి రైతు మీరు అంటున్నారు కాబట్టి గత 5 ఏళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు? అసలు గత 5 ఏళ్ళు అమరావతి ఎలా ఉంది, మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? గత 5 ఏళ్ళు అమరావతి రైతులు ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత నరక యాతన పడ్డారంటే డ్రోన్ లేకటేసి మహిళలను కడుపుతో కాళ్ళతో తన్ని కడుపులో రైతులందరినీ జైల్లో వేసి ఆ తప్పుడు కేసులు పెట్టి ఒక ఎస్సీ ఎస్టీల మీదే మళ్ళీ ఎస్సీ యాక్ట్ పెట్టిన చరిత్ర ఏదైనా ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకే చెల్లింది. అది ఈరోజు అమరావతి అభివృద్ధి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్గా 2029 నాటికి అమరావతి మొదటి ఫేజింగ్ పూర్తి చేస్తానన్నారు చంద్రబాబు గారు, మీ అభిప్రాయం ఏంటి? పూర్తి అవుద్దా? 2029 నాటికల్లా బాబు గారు మొదటి ఫేజ్ పూర్తి చేసి రాజధానికి ఒక రూపం తీసుకొస్తారు. నెక్స్ట్ 29 కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మళ్ళా 5 ఏళ్లలో ప్రపంచ దేశంలో మేటిగా మన రాజధాని అమరావతిని నిలపాలని బాబు గారి సంకల్పం. ఆ సంకల్పానికి ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు కంపల్సరీగా ఉంటాయి. దానికి తోడు రాజధాని రైతులు అందరి సపోర్టు కూడా మేము ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఫైనల్గా మీ అమరావతి అంటే ఏది, మీరు ఎవరికి మద్దతు చేస్తారు? మేము కూటమి ప్రభుత్వానికి, అమరావతి రాజధాని రైతులకి, అమరావతి డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీ వారికి మా మద్దతు గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆకాంక్షించేవాడిని. సో ఈ ప్రాంతానికి అట్లాగే ముఖ్యంగా విజయవాడకి, అదేవిధంగా యావత్ అమరావతి ప్రజలకు కూడా, రైతులకు కూడా ఈ సీడ్ యాక్సెస్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది, ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఇప్పుడు వరకు హైకోర్టుకి వెళ్ళాలన్నా, అదేవిధంగా జడ్జిలు కానీ, అదేవిధంగా న్యాయవాదులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కానీ హైకోర్టుకి వెళ్ళాలంటే ఇరుకైనటువంటి ప్రాంతంలో నుంచి ఇరుకైనటువంటి రోడ్డుల్లో వెళ్తున్నారు. వాళ్ళు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మన సీడ్ యాక్సెస్ కావచ్చు, అట్లాగే స్టీల్ బ్రిడ్జి ద్వారా అతి తేలిగ్గా అమరావతిలో సెక్రటరీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా
సులువుగా ఏర్పడేటువంటి మార్గం ఏర్పడింది. ఇది అభివృద్ధికి నాంది. అదేవిధంగా ఇది కేవలం జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఈ 2-3 సంవత్సరాల్లో మరింత మనం చూడగలుగుతాం. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అమరావతి వెళ్ళి వచ్చే వాళ్ళందరికి కానీ ఇతరత్ర వాళ్ళకి కానీ ఇది ఒక మెయిన్ రహదారి అవుతుంటారా? ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయంటారా వీళ్ళకి దీనివల్ల? తప్పకుండా అండి. ఇప్పుడు వరకు 12 అడుగులు లేదా 15 అడుగులు మా రోడ్లోంచి వెళ్ళారు. మనం ఊహించుకోవచ్చు, దాదాపు ఒక 20 అడుగుల రోడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు వరకు. అవి ఒక లారీ వచ్చినప్పుడు లేదా ఒక కారు వచ్చినప్పుడు ఆపోజిట్ వ్యక్తి వెళ్ళేటువంటి వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దాదాపుగా 160 అడుగుల రోడ్డు కాబట్టి ఇది 9 లైన్ల, నాకు తెలిసిన వరకు 9 లైన్ల రోడ్డు ఇది. సో అత్యంత సులువైనటువంటి మార్గం అమరావతిని చేరుకోవడానికంటే ఎలాంటి సందేహం లేదండి. ఇలాంటి రోడ్లు 34 రోడ్లు అమరావతిలో ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ అయితే మహానగరంగా ఇది అభివృద్ధి చెందడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇక్కడ అమరావతిలో అభివృద్ధి ఎలా ఉంది? ఈ 2 ఏళ్లలో అసలు ఏం అభివృద్ధి జరిగింది, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు వరకు మీకు కనపడిందంతా కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతుందండి. నేను పూర్తిగా అమరావతి అంతా తిరుగుతూ ఉంటాను. సో ఇప్పుడు అనేక ట్రంక్ రోడ్లు, అది దాదాపుగా 150 అడుగులు ఉన్నటువంటి రోడ్లు, దాదాపు 34 రోడ్లు నార్త్ నుంచి సౌత్కి, ఈస్ట్ నుంచి సౌత్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక దశలో, అంటే గత 1 year నుంచి గట్టిగా పనిచేయడం వల్ల ఒక దశకు వచ్చినాయి. అదేవిధంగా 28 కల్లా పరిపూర్ణంగా ఈ మొత్తం 34 రోడ్లు, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఎల్పిఎస్ లేఅవుట్లు కూడా ఈ రోడ్లు కంప్లీట్ అవుతాయి. ఎలాంటి సందేహం లేదు. ఇవి కనుక అయితే ఒక మహానగరంగా అమరావతిని విరాళిల్లుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మీరు చెప్తున్నారు కదా అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఫ్యూచర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. మరి ఎంత జరుగుతున్నప్పుడు కొత్తగా మావిగన్ రాజధాని అని అంటున్నారు, అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి మరి అమరావతి ప్రాంతవాసిగా? అంటే కొంతమంది అభివృద్ధిని కాంక్షిస్తారు, కొంతమంది అభివృద్ధిని నిరోధిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలను మనం ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ముందుకు పోతూ ఉండాలి. పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఉండాలి. మనం చేయగలిగినటువంటి వ్యక్తిని మనం అడ్డుపడకూడదు. చేయలేని వాళ్ళు అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటినన్నింటిని కూడా పట్టించుకోకుండా ఆయన ముందుకు పోవటం వల్లనే ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది. అవి అనేది ఒక లిమిట్ ఉంటుంది. మన ప్రజలకి ఎంత కావాలి ఏంటి అనేది కనీసం ఒక 30-40 కిలోమీటర్లు లేకపోతే 100 కిలోమీటర్లు రాజధానిని ఎవరు కట్టలేరు. అది అంటే అలాంటి ఆలోచనలకి ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో విట్టు, ఎస్ఆర్ఎం అట్లాంటి బిట్స్ పిలాని, అట్లా ఎక్స్ఎల్ఆర్ ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజీలు మనకి యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ పేరున్నటువంటి అమరావతికి వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే ఒక సర్టన్ ప్లేస్ ఉండటం వల్ల, సరైనటువంటి రోడ్లు ఏర్పాటు చేయడం వల్ల. అవన్నీ లేకుండా మనం ఏదో ఒక హైవే అమ్మటే మనం చేయాలనేది అసంభవం. ఎందుకంటే హైవే అమ్మటే ఎప్పుడు కూడా 20 కోట్లు 30 కోట్ల ల్యాండ్ ఉంటుంది. అది ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. ఇక్కడ స్వచ్ఛందంగా రైతులు ₹1 తీసుకోకుండా 33,000 ఎకరాలు, ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక 50,000 ఎకరాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి ఇలాంటి అవకాశం ఎక్కడ రాదు. ఆయన ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాడు. సరైనటువంటి మార్గాల్లో దాన్ని ఇవ్వతున్నారనేటువంటి ఎలాంటి ఫైనల్గా ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? అమరావతిని ఈరోజు వ్యతిరేకించే వాళ్ళందరికీ మీరు చెప్పే సమాధానం ఏంటి? అసలు అమరావతి అంటే మీరేం చెప్తారు అభివృద్ధి పరంగా? కూటమి ప్రభుత్వం యొక్క నరాలు జీర్ణించుకొని ఉంది. అదేవిధంగా ఆయన హైదరాబాద్ మనం చూసాము, నేను ప్రత్యక్షంగా చూశాను, కొంతకాలం అక్కడ జాబ్ కూడా చేశాను. ఆ అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో ఏంటనేది నేను ప్రత్యక్షంగా చూసినవాడిని. అదేవిధంగా అమరావతి డెవలప్ అవుతుంది, ఎలాంటి సందేహం లేదు. కాదే మన దగ్గర కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి. అదేవిధంగా ప్రజెంట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా 5 సంవత్సరాలుగా నెంబర్ 1 క్యాపిటల్గా అవుతాము అనటంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధిని అడుగుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో మనం మంచి పని చేస్తుంటే ఒక చెడుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ పోకుండా ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్తో ముందుకు పోతూ ఉంటే ఎలాంటి కార్యక్రమాన్ని సాధించవచ్చని ఈయన నిరూపించారు. ఉదాహరణ ఇది గత నెల రోజుల క్రితం స్టార్ట్ అయినటువంటి ఇది అత్యంత స్పీడ్గా మనం మిగతా ప్రాంతాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. చాలామంది విలేకరులు చెప్పారు, చాలామంది ప్రజలు కూడా చెప్పారు, నేను కూడా అనుకున్నాను ఒక దశలో ఇది ఆగస్టు 13 కల్లా కంప్లీట్గా అవ్వకపోవచ్చు అని. కానీ అవజేసి నిరూపించారు. సో ఇట్లాగే ఎప్పుడు కూడా మనం పాజిటివ్ థింగ్తో ఆలోచించి ఏ పని అయినా చేయవచ్చు అనేది నా అభిప్రాయం. నేను కూడా భాగస్వామినే. ఈ స్టీల్ బ్రిడ్జ్లో 250 టన్నులు నేను తయారు చేశాను. నేను ఒక కాంట్రాక్టర్నే.
ఏ విధంగా వాళ్ళ అమరావతి ముఖద్వారంగా ఈ స్టీల్ బ్రిడ్జి స్టీల్ యాక్సిస్ రోడ్డుకి ముఖద్వారంగా ఈ బ్రిడ్జి ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక రాజధానికి అన్ని అంగులు ఉంటేనే అది రాజధాని అవుతుంది. అంటే ఇంటర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవే కనెక్టెడ్, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఇవన్నీ రోడ్డు కనెక్టివిటీ ఉంటేనే రాజధాని. దేవతలు పాలించిన రాజధాని అమరావతి. ఈ రాజధానికి ఒక మణిహారం లాంటిది ఈ స్టీల్ బ్రిడ్జ్ తెలియజేస్తుంది. అంటే ఇప్పటివరకు కూడా అమరావతికి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ కూడా కొంత ట్రాఫిక్ సమస్యలు అనేవి ఉన్నాయి. మరి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ద్వారా, ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ ద్వారా ఆ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయంటారా? మనుషుల్లో బాల్యము యవ్వనము వృద్ధాప్యం ఎట్లా ఉంటుందో మనం స్టార్ట్ చేసుకుంది రెండు సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసుకుంటాం. ఇవాళ ఈ ఒక్కొక్కటి చిన్నగా అమరావతికి అన్ని కనెక్టెడ్ అవుతున్నాయి. ఎంతో సంతోషంగా ఉందంటున్నారు జనాలు కూడా. ఎంతో అభివృద్ధికి ఇది సుగమం అని కూడా తెలియజేస్తారు. ప్రధానంగా చూసుకుంటే అమరావతిలో అభివృద్ధి ఎలా ఉంది? అసలు ఈ 2 ఏళ్ళ అంటే ఏం జరిగిందంటారు? అమరావతి అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నో అధిరోహించి ఎన్నో అడవిలాగా తయారు చేశాడు గత ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చే వరకు నేను అమరావతి మద్దతు ఇస్తాను, 40 ఎకరాలు అమరావతికి కావాలి, ఆంధ్రప్రదేశ్ని అసెంబ్లీలో చెప్పి నేను కూడా ఇల్లు పక్కన నాయకుడు అధికారం రాగానే 3 ముక్కలు ఆటాడి సర్వనాశనం చేశాడు, అడవిలాగా తయారు చేశాడు. అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ప్రభుత్వానికి సంవత్సర కాలం పట్టింది. ఈ 1 సంవత్సరం గడిచిన తర్వాత ఇంకో సంవత్సరంలో పనులన్నీ పట్టాలు ఎక్కించారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బాబు గారు అన్నట్టు 28కి మోడీ గారు ఓపెన్ చేస్తారు, ప్రారంభోత్సవం చేస్తారు అనేది దానికి ఎటువంటి సందేహం లేదు. మరి 2029 నాటికి అమరావతిని మొదటి ఫేజింగ్ అంతా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము, అసలు అమరావతి రూపురేఖలు అంటే ఏంటో తెలియపరుస్తామని అంటున్నారు. అసలు సాధ్యమేనా? అంటే ఇప్పటికే కూడా చాలా డిలే అయింది ప్రాజెక్ట్ వరకు కూడా. మీరేం చెప్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో టార్గెట్ వర్క్ చేయించగలరంటారా? గ్యారంటీగా చేయగలరు. ఎందుకంటే నేను కూడా కాంట్రాక్టర్ని ఇక్కడ నేను చేస్తున్నాను, ఆ పనులు చూస్తున్నాను, జరుగుతున్నాయి. 20 ఆయన టార్గెట్ ఉంటే ఆయన జీవితం 2 తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు పంపించిన భూమి మీద భగవంతుడు చంద్రబాబు నాయుడు. భగవంతుడు మనకు వరంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడిని తెలుగు రాష్ట్ర ప్రజలకి. హైదరాబాద్ని ఏ విధంగా, తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేశాడు, అదేవిధంగా అమరావతిని కూడా అభివృద్ధి చేయడానికి ఆయన సంకల్పం తీసుకున్నాడు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 27కి పూర్తి చేస్తున్నాడు. అమరావతి 28 టార్గెట్ పెట్టుకున్నాడు. అది సుసంపన్నంగా అమరావతి తయారవుతుంది. మరి ఇక్కడ అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు, ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటారు. ఎంత జరుగుతుంటే కొత్త మావిగన్ రాజధాని అని మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ఎంత అభివృద్ధి జరుగుతుంటే మావిగన్ ఎందుకు అంటారు మధ్యలో? మతిలేని మాటలు మాట్లాడారు. అది మావిగని కాదు, మంటాడా, ఉయ్యూరు, గంగూరు అని మాట్లాడే అంతేకాదు. అది మావిగన్ ఏంటో ఇదేంటో అతనికి మైండ్ కొద్దిగా స్క్రూ లూజ్ అని తెలుసు. దాన్ని బట్టి ఏం మాట్లాడుతాడో ఏదో ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో అతను చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. శంకుస్థాపన లేదు, ప్రారంభోత్సవం లేదు. ఏదో ఒకటి వాగుతూ ఉండి వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతో వాగుతున్నాడు. అంతే తప్ప దాంట్లో విలువలు ఏమీ లేవు. ఏదైనా రాజకీయ నాయకుడు రేపు వస్తానని అనుకోవడం మాట్లాడాలి. ప్రభుత్వం చేస్తున్నా అతను ఒక విధంగా మాట్లాడాలి, ఆ విధంగా మాట్లాడాలి. కానీ పిచ్చాడిలాగా మాట్లాడితే అది పద్ధతి కాదు. మరి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగాన్ని అధికారంలోకి తీసుకొస్తాను, ఇప్పుడు మావిగాన్ని రాజధాని చేస్తాను, అమరావతిని క్యాన్సిల్ చేస్తానని మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు? మరి అది అతని అధికారం వచ్చేది లేదు, తెచ్చేది లేదు. జీవితంలో మేము అతను చూడలేము. ఎందుకంటే 151 సీట్లు వచ్చినాడు. చరిత్రలో ఎవరికి సీట్లు రాలా. ఎందుకంటే ప్రజలు ఎంత ఆవేశంతో ఉన్నారో, ఎంత ఆవేశంతో అతను భూమిలో 100 అడుగులు పాతి పెట్టారో మీరే అర్థం చేసుకోండి. అమరావతి అభివృద్ధి మీరు చూశారు, స్వయంగా స్టీల్ బ్రిడ్జ్ మీద నడిచారు, సీడ్ యాక్సెస్ రోడ్ కూడా చూశారు కదా. మీ అభిప్రాయం ఏంటి అమరావతి అభివృద్ధి అని అంటే? మీరైతే ఏం చెప్తారు అమరావతి గురించి? అమరావతి అభివృద్ధికి అన్ని ప్రజావర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి, మద్దతు తెలియజేస్తున్నాయి. అక్కడ అభివృద్ధి జరుగుతుంది. రేపు తరానికి అమరావతి అనేది ఒక ప్రపంచ రాజధానిగా అమరావతి నెంబర్ 1 ఉండాలని ఆయన సంకల్పం తీసుకున్నాడు. ఆ సంకల్పం ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి పుణ్యం వల్ల అది పూర్తవుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రజలు సుఖశాంతులతో ఉంటారని మేము కోరుకుంటున్నాం.